హలో అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు వీడియోలో అయితే మిరపకాయ బజ్జీలు అయితే ప్రిపేర్ చేశాను. అయితే అందుకే వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా హోటల్ స్టైల్లో మా ఫ్రెండ్తో కలిపి నేనైతే చేసిన రెసిపీ ఇదన్నమాట. ఎలా చేయాలన్నది నా ప్రాసెస్లో నేను ఇంతకుముందుకు వీడియోస్ చేసి పెట్టాను. తను ఎలా చేస్తుందన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. హాఫ్ వరకు అయితే నేను తీసి చేశాను. తర్వాత నెక్స్ట్ తను చేసిందనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే మిరపకాయలు నేను బజ్జీ మిరపకాయలు అరకిలో తీసుకున్నాను. అరకిలో తీసుకొని అవి మంచిగా వాష్ చేసి ఎక్కడ కూడా తడి లేకుండా చేసిన తర్వాత ఇక్కడ కొనలు ఉన్నాయి కదా, మరీ పొడవుగా ఉన్నాయి. ఈ చివరన కొనలన్నీ కట్ చేసేస్తున్నాను. ఈ కట్ చేసేసి మధ్యలో చాకుతో ఇలా ఘాట్లు అనేది పెట్టేసి ఇలా స్పూన్తో మొత్తం గింజలు అనేవి తీసేస్తున్నాను అనమాట. ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం గింజలు ఉంచుకుంటే సరిపోతుంది. ఇందులో లోపల స్టఫ్ ఏం పెట్టకుండా జస్ట్ నార్మల్గా ఎలా చేస్తారో బయట ఆ విధంగా చూపిస్తున్నాను. ఉప్పు ధనియాల పొడి రెండు కూడా ఈక్వల్గా కలుపుకొని సరిపడా కలుపుకున్న తర్వాత ఈ మిరపకాయల్లో ఇలా రుద్దేసేయాలన్నమాట. ప్రతి మిరపకాయకు ఇలా ధనియాల పొడి ప్రతి మిరపకాయకు కూడా ధనియాల పొడి అనేది అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయాయి. ఇవన్నీ కూడా ఫినిష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఎక్కువ టైం ఇవ్వకుండా మనం డైరెక్ట్గా ఆయిల్లో పిండి కలిపి వేసేసుకోవడం కోసం అని చెప్పి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఆల్రెడీ నేను స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టాను డీప్ ఫ్రై కోసము. ఇక్కడ శనగపిండి అయితే మేము డైరెక్ట్ శనగపప్పుతో పట్టించిన పిండే మార్వాడి షాప్లో తీసుకొచ్చిందనమాట. ఇది కిరాణా షాప్లో అయితే అంత పర్ఫెక్ట్గా ఉండదు. అప్పటికప్పుడు పిండి గిన్నె వాళ్ళ దగ్గర తీసుకుంటే మనం ఉండి పట్టించుకుంటే ఈ విధంగా ప్యూర్గా వస్తుంది పిండి అయితే. ఎప్పుడు వాడినా ఇలాగే వాడతామన్నమాట. ఇందులో శనగపిండి ఎంత వేస్తామో బియ్యం పిండి కూడా అంత పడుతుంది. ఎందుకంటే ప్యూర్ శనగపప్పుతో పట్టించిన పిండి కాబట్టి. ఇందులో వాము వేసుకోవాలి. వాము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అరగడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇవి బజ్జీ మిరపకాయలు కాబట్టి ఎక్కువ స్పైసీగా ఉండదు కదా, అందుకోసం అని చెప్పి నేనైతే కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకున్నాను. కొద్దిగా ధనియాల పొడి మిగిలింది కదా ఇందాక, అందులో కొంచెం సాల్ట్ ఉంది కదా, అందుకోసం అని చెప్పి సాల్ట్ లైట్గా వేసాను. పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో సోడా వేసేసుకోవాలి. కొంచెం సరిపడా వేసుకుంటే సరిపోతుంది, కానీ మరీ ఎక్కువగా వేసుకోవద్దు. మొత్తము ఉప్పు కారము సోడా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నుండి అయితే మా ఫ్రెండ్ అయితే చేస్తుందన్నమాట మిగతా ప్రాసెస్ అంతా కూడా. ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ విధంగా పిండి అనేది బాగా కలిపేసుకుంటే మనకు బజ్జీలు అనేవి లోపల పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. బజ్జీలు ఎప్పుడు వేసినా కూడా ఈ టిప్తో వేసినట్లయితే మంచిగా కుక్ అవుతాయి. బయట బజ్జీల బండి మీద కొన్నట్టుగానే వస్తాయి అన్నమాట. హై ఫ్లేమ్లో సిమ్లో పెట్టకుండా నార్మల్ ఫ్లేమ్లో తక్కువ మంట మీద చేసుకుంటే బజ్జీలు లోపల వరకు బాగా కుక్ అవుతాయి, మాడకుండా వస్తాయి అన్నమాట. మంచి గోల్డెన్ కలర్లో బజ్జీలు అయితే వస్తాయి. నెక్స్ట్ వీడియోలో కట్ మిర్చి ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది కూడా ఈ వీడియో తీసినప్పుడే తీసాము, అది కూడా వస్తుంది. ఎలా చేసుకోవాలన్నది చాలా సింపుల్ ప్రాసెస్లో అన్నమాట. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇక్కడ చూసారు కదా, స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో తక్కువ మంటలో పెట్టుకొని అయితే బజ్జీలు ఈ విధంగా అన్నమాట. మనము ఇలా కట్ చేసుకున్నది ఓపెన్ ఉంటుంది కదా, ఓపెన్ అనేది కొంచెం మనం ఫింగర్తో నొక్కినట్టుగా పెడితే అందులోకి పిండి అనేది వెళ్తుందన్నమాట. అలా వెడల్పుగా అనేసి పిండిలో ముంచి ఇంకొక సైడ్ కట్ చేయండి ఉంటుంది కదా, అది గిన్నెకి ఇలా గీకి రాస్తే మనకు మిరపకాయ కనిపించేలాగా అయితే బజ్జీ అయితే వస్తుందన్నమాట. అలా మిరపకాయ సగమే ముంచాలి, సగం ఉంచితే మనకు బజ్జీ అనేది కరెక్ట్గా వస్తుంది. మంచిగా లోపల మిరపకాయ కుక్ అవుతుంది. మిరపకాయ ఘాట్లలోకి వెళ్ళిన పిండి కూడా బాగా ఉడుకుతుందన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. అలా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో
తక్కువ మంట మీద చేసుకుంటే ఈ పిండి వంటలు అనేవి లోపల వరకు మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆల్రెడీ ఒక వాయి అయిపోయింది. మిగతావన్నీ కూడా ఈ విధంగానే వేసేసామన్నమాట. ఎన్ని అయినా కూడా ఈ విధంగానే వేసుకుంటే బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా మిరపకాయ అనేది మొత్తం ఫుల్గా ముంచట్లేము. ఇలా గిన్నెకి ఒక్కసారి రుద్దినట్టుగా తీస్తే మనకు మిరపకాయ అనేది హాఫ్ మాత్రమే పిండి పడుతుంది. హాఫ్ అనేది మిరపకాయ కనిపించేస్తుంది అనమాట. అది మంచిగా కారం కారంగా స్పైసీగా ఉంటుంది కదా. చూసారు కదా, ఈ విధంగా మిరపకాయ అనేది కనిపించాలి. ఇప్పుడైతే మంచి కలర్ వచ్చాయి కదా బజ్జీలు. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా బజ్జీలు అనేవి తీసేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత మనం ఇంకొక వాయి వేసుకుంటాం కదా, అలా వేసుకున్న తర్వాత అవి కట్ చేసుకొని మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే అవి కట్ మిర్చీలే అవుతాయి. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. మరి బజ్జీలు చూసారు కదా, బయట కొన్నట్టుగానే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. దీనికి మంచి కాంబినేషన్లో కావాలి అంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, దాని మీద కొద్దిగా ధనియాల పొడి, సాల్ట్, చాట్ మసాలా కలిపిన మసాలా అనేది ఉల్లిపాయల మీద వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది